రాజు ప్రస్తుతం మనతో పాటు కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు చెప్పండి, అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎవరినన్నా చేర్చుకుంటామని చెప్పేసి. ఇప్పుడు చాలామంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు కదా, ఒక సీనియర్ నాయకులుగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పటికీ కూడా పార్టీ స్వాగతం పలుకుతూ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళను కొంత సర్వీస్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదైనా పదవులు కానీ ఏదైనా టికెట్లు ఇస్తే బాగుండు. గతంలో 32 సంవత్సరాలుగా నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది సెక్రటరీల వరకే పరిమితమయ్యారు. కానీ రాగానే వాళ్ళకి పదవులు అట్టగడితే మాత్రం ఒక రాంగ్ ఇండికేషన్ సమాజంలో పోతుంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారెంటీల మీద నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ ఒక విశ్వాసంగా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం కలిగించే విధంగా ఈరోజు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కొత్త వాళ్ళని చేర్చుకోవడంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ చేర్చుకున్న వాళ్ళకు కొంత సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదైనా పార్టీ నుంచి కానీ అదేవిధంగా చట్టసభలకు పోయే మార్గం ఏదైనా ఉంటే బాగుంటుంది. అంతకుముందు చేసిన ఇప్పుడు దళిత దండోర కార్యక్రమంలో మేము పనిచేసినాం. 34,000 మీ డిజిటల్ మెంబర్షిప్ చేసిన నేను. అదేవిధంగా జంగ్ సైరన్ చేసిన. సాక్షాత్తు గజ్వేల్ల 3 చింతలపల్లిల కేసీఆర్ గారి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బహిరంగ సభకు నేను ఏర్పాట్లు చూసిన. కనుక మేము అందరం కూడా చాలామంది గతంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా మేము వివిధ కార్యక్రమాల్లో ప్రజా పోరాటంలో ఉన్నాం. కాబట్టి ఏదైనా పార్టీ అయ్యే రోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చిన ఫస్ట్ బెనిఫిషియర్ ఎవరు అంటే పాతోళ్ళు. ఆ తర్వాత ఈ మధ్యన జాయిన్ అయిన వాళ్ళకు మాకు సంబంధం లేదు. వాళ్ళు కానివ్వండి, ఎవరు అభ్యంతరం కూడా పెడతలేం. కానీ ఏదైనా ఫలితం కానీ ఏదైనా ఫ్రూట్స్ తినాలంటే పాతోళ్ళకి ఇచ్చిన తర్వాతనే కొత్తలకు అవకాశాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా మంత్రులను కూడా కోరుతా ఉన్నాం. ఓకే. అండ్ ఇప్పుడు పాతోళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు? మళ్ళీ కేసీఆర్ చేసిన తప్పే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి గారు ఒక గ్రామీణ స్థాయి అదేవిధంగా వెనుకబడ్డ మహబూబ్నగర్ జిల్లాకించి ఒక జెడ్పీటీసీగా, శాసన మండలి సభ్యునిగా, శాసనసభ్యునిగా, ఒక పార్లమెంట్ సభ్యునిగా, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారికి తెలుసు. కాబట్టి వారి యొక్క కార్యకర్తల కష్టమేంది, కార్యకర్తల కష్టాలేంది బాగా తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి మా అందరికీ న్యాయం చేకూరుతుందని ఆశాభావం వెలిబుచ్చుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో అన్నాడు, ఏదున్నా కానీ నిజమైన కార్యకర్తలు లాభం పొందిన తర్వాతనే ఇతరులకు అని చెప్పడం కాబట్టి ఇలా సమస్త కార్యకర్తలందరూ కూడా వారి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క ఆలోచనను గౌరవిస్తున్నాం. కాబట్టి ఇలా ఖచ్చితంగా మా అందరికి న్యాయం చేకూరుస్తుందని మేము అనుకుంటాం. ఈరోజు 59 కార్పొరేషన్లు ఉన్నాయి, దాదాపు 2,000 డైరెక్టర్లు ఉన్నాయి, అదేవిధంగా టెంపుల్ చైర్మన్లు ఉన్నాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నాయి, గ్రంథాలయ సంస్థల చైర్మన్లు ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా పాత కార్యకర్తలను అకామిడేట్ చేయవలసిందే నేను రేవంత్ రెడ్డి గారిని సవినయంగా మనం చేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ఎంపీ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. 100% డౌట్ లేదు. ఏ ఒక్కటి తక్కువైనా నా తలకాయ ఆడ పెడతా. 12కి 12 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఏదో ఒకటి తక్కువైనా నా తలకాయని తీసి ఏది మన గాదివాన్ గుమ్మాన్ని కడతా. డౌటే లేదంటారు? సమస్య లేదు. 12 సీట్లు మనం గెలుస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఇలా మీరు చూసి 6 గ్యారెంటీలు, అదేవిధంగా ఇప్పుడు శాసనసభలో జరుగుతుంది, క్యాస్ట్ సెన్సేషన్ మీద జరుగుతుంది. ఇలా జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టాలని రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో స్పష్టంగా చెప్పారు. రేపు ప్రధానమంత్రి అయిన ఎంబడే తక్షణమే ఈ జనగణ చేపట్టి అందులో కులగణ చేపడతామని. 1931లో బ్రిటిష్ వారు చేపట్టిన కులగణనే ఈరోజు దానికి శాస్త్రీయత లేదు, సైంటిఫిక్గా లేదు. కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో బడ్జెట్ పెట్టి ఇలా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు. కనుకనే ఇంత పెద్ద మహత్తర కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎప్పుడు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే పెట్టి అది బుట్ట దాఖలు చేసింది. కానీ ఈరోజు అంకెలతో సహా ఏ కులము ఎంత శాతం ఉంది, ఎంత శానిటీ ఉందనే దాని మీద ఇలా అసెంబ్లీలో చర్చ పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలుపుతూనే క్యాస్ట్ సెన్సస్ కులగణ చేపట్టి అందులో జనగణ చేపట్టి అందులో కులగణ చేపట్టి నీకే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క బిల్లు నభూతో నా భవిష్యత్ అనే రీతిగా ఉండబోతుందని చెప్పట్లో ఎట్లాంటి అధ్యక్షత. మొత్తానికి అయితే 12 స్థానాలకి ఒక్కటి తక్కువైనా కూడా వారు దేనికైనా సిద్ధమని చెప్పేసి కోట్ల శ్రీనివాస్ గారు అంటున్నారు.